హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూ యాప్స్ టుడే ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి రోజున ఉగాది రోజున మీకు నా ఛానల్ యొక్క కంటెంట్ గురించి వీడియో వేయడం జరిగింది. సో ఈరోజు దాని కొనసాగింపుగా ఆ కంటెంట్కి యొక్క సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి తీసుకుంటాను అనే విషయం తెలియజేయబోతున్నాను. ఎందుకు అంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది కావాలి మీకు నాకు మధ్య. సో నేను ఎక్కడి నుంచి తీసుకుంటానో తెలియకపోయినా మీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు, కానీ ఇంకెక్కడి నుంచో తీసుకుంటాను, అక్కడి నుంచి తీసుకుంటున్నానేమో, ఇక్కడి నుంచి తీసుకుంటున్నానేమో అనే అపోహలు ఉండకూడదనమాట. కాబట్టే ఈ కంటెంట్కి సంబంధించిన సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకుంటాను అనేది మీకు చెప్పాలి అనుకున్నాను. అండ్ దానికి ముందుగా నిన్నటి రోజున ఉగాది గురించి ఒక 2 మాటలు చెప్దామనుకొని చెప్పలేక దాటేశాను. సో ఇప్పుడు ఆ విషయం చెప్పబోతున్నాను ముందుగా. సో ఎస్పెషలీ యాప్స్కి సంబంధించి మన జీవితాల్లో చాలామందికి చేదనుభవమే ఉండొచ్చు కాక, పెట్టకూడని వాటిలో పెట్టి పెట్టకూడనంత పెట్టి పోగొట్టుకున్న చేదు అనుభవమే ఉండొచ్చు కాక, అలా కాకుండా ఇంకొంతమందికి పెట్టిన అసలు తీసేసి లాభం చూడనటువంటి వగరు అనుభవం కూడా ఉంటుంది. చాలా కొంతమందికి మాత్రమే లాభం తీసుకున్నటువంటి తీయటి అనుభవం అనేది ఉంటుంది. మిగతా 3 రుచులు పెద్దగా మనం చెప్పుకోవలేదు, ఉప్పు, కారం, పులుపు గురించి. సో ఇప్పుడు నా ఈ ఛానల్లో నేను తీసుకునే మీకు ఇవ్వబోయే రుచి ఏమిటి అంటే, చేదు వగరు చాలా అనుభవించేసాం, పడ్డాం, చాలా తినేసాం, మనకి ఇంకా వద్దు అవి. సో మనకు కావాల్సిందల్లా తీయటి అనుభవం మాత్రమే, తీయటి ఫలాలు మాత్రమే. సో ఆ తీపిని పంచేటటువంటి ఉండే ఆ తీపిని తినేటటువంటి రకంగానే నేను సెలెక్ట్ చేసుకుని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నా విజ్ఞతకి, విధేయతకి, నా విచక్షణకి తెలిసినంత వరకు. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, నా ఛానల్కి కంటెంట్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇంట్రడక్షన్ వీడియోలో ఒక మాట అన్నాను, ప్రజెంటేషన్స్కి సంబంధించి వేరే వాళ్ళ ఛానల్లో ఉన్నా కానీ వాటిని మీకు షేర్ చేస్తాను వాట్సాప్లోకి, మీరు నన్ను కన్సల్ట్ అయినప్పుడు అని. సో దాన్ని బట్టి మీరు అనుకోవచ్చేమో, అదే పనిగా నేనేమైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటానా, ఎర్నింగ్ యాప్స్ ఏమేమి వచ్చున్నాయా అని అని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా దానికి ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాను. సో ఈ రోజుల్లో కాదు, అంతకుముందు కానివ్వండి, సమీప భవిష్యత్తులో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా నేను అదే పనిగా ఆన్లైన్లో ఎర్నింగ్ యాప్స్ గురించి, ఎర్నింగ్కి సంబంధించి ఎటువంటి సెర్చ్ చేసిన చరిత్ర నాకు లేదు. సో అలా సెర్చ్ చేసి వాటిని తీసుకొచ్చి మీకు మళ్ళీ ఇది ఒక స్పెషల్ వీడియోగా చూపించే రకం నేను కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ పాయింట్ అది క్లియర్. అండ్ సెకండ్, సోర్సెస్ ఏంటి? కాని సోర్సెస్ నేను తీసుకొచ్చే ఏవైతే యాప్సో వెబ్సైట్సో మీకు పరిచయం చేస్తానో, వాటికి సంబంధించిన ఎండి కావచ్చు, మేనేజర్లు కావచ్చు, సో ఎవరైతే ఆ నిర్వహణలో ఉంటారో వాళ్ళకి నాకు కూడా ఎటువంటి సంబంధాలు ఉండవు అనేది కూడా ఏమిటి, నేను అంత తోడిని కాదు. నాకు ఇంటి పక్కల వాళ్ళతో పరిచయం పెంచుకునే ఇది కూడా లేదు. సో ఇంకా అంత దూరం అంతా మనకి అంత సినిమా లేదనమాట. సో ఈ సోర్స్ కూడా కాదు. మరి ఏ సోర్సుల్లో నుంచి నేను తీసుకొని చెప్తాను అంటే, మనందరికీ అసలు ఎందుకు ప్రమోట్ చేస్తాము అంటే,
రెఫరల్ ప్రోగ్రామ్. సో రెఫరల్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్క యాప్లోనూ, ప్రతి ఒక్క షాప్లోనూ మనకి ఉన్నదే. ఇంకా టు బి ఫ్రాంక్, ఈ మధ్య రోజుల్లో చూస్తుంటే మీరు టీవీ చూస్తున్నా సరే, ఎస్పెషల్లీ మ్యాట్రిమోనీ సైట్స్లో వాళ్ళు విపరీతమైన ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో మీరు రండి, అలానే మీ తరపున ఇంకొంతమందిని తీసుకురండి, మీకు డిస్కౌంట్లు ఇస్తాము అని. సో రెఫరల్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంది. సో ఇక్కడ ఈ ఎర్నింగ్ యాప్స్ విషయంలో కూడా అది ఉంది. సో ఆ మీడియం ద్వారానే నాకు సోర్సెస్ అనేది అందుతాయి. అంటే ఇటు యూట్యూబ్లో ఉన్నానని కానివ్వండి, వేరే స్టోర్ ఒకటి తీసుకొని ఉన్నాను కానివ్వండి, లేదు ఇంకో క్యాష్ బ్యాక్ యాప్ నేను ప్రమోట్ చేస్తున్నాను, ఆ కస్టమర్స్ బేస్ కానివ్వండి. సో ఇట్లా నాకు తెలిసి తెలియని చోట్ల నుంచి నాకు పెడుతూ ఉంటారు వాళ్ళ రెఫరల్ ప్రోగ్రాంలో భాగంగా. సో వాటిల్లో నుంచి అంటే వచ్చిన ప్రతిదీ కూడా నేను సెర్చ్ చేసుకోనండి. ప్రతి దాంట్లో వేలు పెట్టే వ్యవహారం నా దగ్గర అయితే లేదు. సో వచ్చిన వాటిల్లో ఫస్ట్ పీడిఎఫ్ చూస్తాను. ఏమైనా కొంచెం సత్తా స్టఫ్ ఉంది అనిపిస్తే దాని తర్వాత డీటెయిల్స్ అడిగి, ప్రజెంటేషన్ ఉంటే ప్రజెంటేషన్ చూసి, అండ్ దాని తర్వాత సో విచక్షణతో విశ్లేషించుకొని అండ్ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని, సో ఆ తర్వాత మాత్రమే చాలా 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 సెలెక్టివ్గా మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ విధంగా నా దగ్గర ఉన్న సోర్సెస్ని, వచ్చిన ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ఉన్నవి కూడా నాకు తెలియకపోవచ్చు. సో అవి మీరు తెలియజేస్తే కూడా వాటిని నేను విశ్లేషించి అవి ట్రస్ట్ వర్తి అయితే నేను కూడా రిజిస్టర్ అవ్వడం, చేసుకోవడం అండ్ నలుగురికి చెప్పడం అనేది రెఫరల్ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతుంది అనేది తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఆ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి, గ్రూప్లోకి రండి. లేదు మీ గ్రూపులకి సంబంధించిన లింక్స్ అయినా నాకు పెట్టవచ్చు. సో నాకు జాయిన్ అవ్వాలనిపిస్తే అవుతాను. అండ్ ఇంకేం చెప్పాలనుకున్నానంటే, సో ఇది సోర్సెస్ అన్నమాట. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు నేను చెయ్యని ఒక 2 ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. లాస్ట్ ఇయర్ తారసపడ్డాయి అనమాట. సో చాలామంది చేశారు, చాలామంది తరపు నుంచి రెఫరెన్స్లో నుంచి వచ్చింది అవి. సో అందులో ఒకటి క్యాష్ బ్యాక్ యాప్ జెడ్పే. నేను చేయలేదు, ఎందుకంటే దానికి సర్వీస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు అవసరం అప్పుడు అది పనిచేయదు. సో అది కంప్లీట్ మనీ సర్క్యులేషన్ ప్రోగ్రామ్గానే రన్ అయింది, ఇప్పుడు మళ్ళీ కూడా రన్ అవుతుందని విన్నాను. అండ్ మరొకటి వచ్చేసి గోల్డ్ పైన కేరళకి సంబంధించిన సంస్థ కార్యాయిల్ సంథింగ్ ఉంది. సో అది కూడా నేను చేయలేదన్నమాట. ఎందుకో నాకు అది నచ్చలేదు. జనాలకి అంత అంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ బాగుంది కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, అందరికీ వర్కౌట్ అవుతుంది అని నాకు అనిపించలేదు అనమాట. కాబట్టి అవి 2 కూడా చేయలేదు. సో ఇట్లా వదులుకున్నవి ఇంకా పుంకాలు ఉన్నాయి, కానీ నేను పట్టుకునేవి మాత్రం చాలా రేర్గా ఉంటుంది. సో వాటిని మాత్రమే పట్టుకొచ్చి మీ ముందుకి ఉంచబోతున్నాను. వాటిని మీరు పట్టుకొని ప్రయాణం చేస్తారో లేదో అది మీ సొంత నిర్ణయము, మీ సొంత. మీరు కూడా విశ్లేషించుకోండి, నన్ను గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. మీరు విశ్లేషించుకోండి, మీ విచక్షణతో చూడండి. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఒక డబ్బుకు సంబంధించి కంటెంట్ చెప్పేసి మీకు ఈ వీడియో క్లోజ్ చేస్తాను. సో చాలామంది చెప్తూ ఉంటారు, డబ్బుతో ఏముందండి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది అని కొందరు అంటూ ఉంటారు కదా.
కానీ ఇప్పుడు నేను చెప్పేదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు ఇవాళ వస్తుందేమో, ఇవాళ పోతుందేమో, కానీ రేపు కావాలంటే మాత్రం ఆ సమయానికి వస్తుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఆ మాట ఎక్కువగా వాడకండి. సో డబ్బు అనేది ఒక మంచి ఎనర్జీ, అంటే శక్తి అన్నమాట. సో దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనము బాగుపడతాము, నలుగురిని బాగు చేయొచ్చు. కాబట్టి డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టుకుని 5 రూపాయలు దాచుకోండి. అది ఒకరోజు మనల్ని కాపాడుతుంది. మనల్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గ్రూప్లోకి రండి. నా దగ్గర ఉన్న విషయాన్ని మీరు తెలుసుకోండి, మీ దగ్గర ఉన్న విషయాలను కూడా నాకు తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు. థ్యాంక్ యూ.